Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణ నమోస్తుతే. ప్రేక్షక మహాశయులకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ధనురాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకోబోతూ ఉన్నాం. ధనురాశి వారికి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం ధనుస్సు రాశిలో ఉన్నాయి. ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. ఆదాయం 11, వ్యయం 5. రాజపూజ్యం 8, అవమానం 5. రాజపూజ్యం 8, అవమానం 5. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కిందటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా బాగుంటే బాగుంటుంది అని అనుకుంటున్నటువంటి వాళ్ళకి మంచి యోగాన్ని కలగజేస్తుంది. ఈ సంవత్సరం కిందటి సంవత్సరం కన్నా చాలా బాగుంటుందని చెప్పడంలో సందేహం లేదు. గురు బలం కానీ శని బలం కానీ అద్భుతంగా ఉన్నాయి. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టలు, వాటితో పాటు అన్ని రకాల వర్గాల వారికి, అన్ని రకాల వర్ణాల వారికి అద్భుతమైనటువంటి యోగాలు కలగబోతూ ఉన్నాయి. అలాగే ప్రతి విషయంలోనూ కూడా మీ సలహా తీసుకుని, మీ సూచనలు తీసుకుని ఇతరులు సంచరిస్తూ ఉంటారు. మీకు మీ మీద ఆత్మవిశ్వాసంతో పాటుగా దైవభక్తి కూడా పెరుగుతుంది. తీర్థయాత్రలు సేవిస్తారు. మంచి మంచి యోగదాయకమైనటువంటి పనులు, దాన ధర్మాలు, ధార్మికమైనటువంటివన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. వ్యాపారాల్లో మంచి ఎదుగుదలతో పాటుగా మీ పరిశ్రమలు అభివృద్ధి చెందటానికి ఏ విధమైనటువంటి ప్లాన్ చేస్తే ఫ్యూచర్ అనేటువంటిది బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసి ఆ ప్రణాళికని ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగంలో కావచ్చు, ప్రైవేట్ రంగ ఉద్యోగంలో వాళ్ళు కావచ్చు, అందరికీ కూడా ప్రమోషన్లు వస్తాయి. ముఖ్యంగా ఫ్రెషర్స్ ఎవరైతే ఇప్పుడే ప్రారంభం చేస్తూ ఉన్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మంచి యోగదాయకమైనటువంటి ఉద్యోగాలు లభించబోతూ ఉన్నాయి. చదువుకునేటువంటి విద్యార్థులు, ఉన్నత విద్యను అభ్యసించేటువంటి వారితో సహితంగా అందరికీ కూడా మంచి ఉత్తీర్ణత సాధించబోతూ ఉన్నారు. మీ సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించుకొని ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. పెద్దవాళ్ళ ఆశీర్వచనం లభించబోతూ ఉంది. అనేక రకాలైనటువంటి పెద్ద పండితులతోనూ, అనేక రకాలైనటువంటి మంచి వ్యవహారాలు కలిగినటువంటి పెద్దలతోనూ, అందరితోనూ కూడా మంచి పరిచయాలు ఏర్పడతాయి. మీ మీద ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం మరింత పెంచుకుని పరిశోధనాత్మకమైనటువంటివన్నీ కూడా సక్సెస్ చేసుకుంటారు. వివాహాది శుభకార్యాలన్నీ కూడా అక్టోబర్ నుంచి చివరి వరకు కూడా మీరు మంచి యోగదాయకమైనటువంటి వివాహ సంబంధాలను ఎంచుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. అంతేకాదు, మీరు ఎవరికైనా సలహా ఇచ్చినా, సహాయం చేసినా వారు ఉన్నత స్థాయిలోకి రావడానికి మీరే కారణమని పండిత సత్కారాలు, సన్మానాలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి గౌరవ మర్యాదలు పెరిగి మిమ్మల్ని ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ స్టాక్ మార్కెట్ లాంటి ఫైనాన్షియల్ వ్యాపారాల్లో మీ పెట్టుబడులు ఎక్కువగా పెట్టకండి. రెండోది, ఎవరికీ కూడా తొందరపడి అప్పులు ఇవ్వద్దు. మీకు వచ్చేటువంటి లాభాలన్నీ కూడా మెల్లిగా వస్తూ ఉంటాయి. అయితే మీరు ఇచ్చినటువంటి బాకీలు తిరిగి రావటం కోసం, అలాగే మీరు ఏ రంగంలో అయితే కష్టపడుతూ ఉంటారో ఆ కష్టపడిన దానికి ఫలితం నిలబడడం కోసం ఎప్పుడూ కూడా మీరు లక్ష్మీ గణపతి హోమం చేసుకోండి. అలాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల కలిగేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం, అంటే దృష్టి దోషాది దోషాల నుంచి బయటపడడం కోసం, మీకున్నటువంటి స్నేహితుల చేత నమ్మక ద్రోహం జరగకుండా ఉండడం కోసం తప్పకుండా మీరు లక్ష్మీ గణపతి హోమం చేసుకోండి. లక్ష్మీ గణపతి హోమంతో పాటుగా మీరు చేసేటువంటిది ఏంటంటే ప్రతినిత్యము కూడా గణపతికి
ఇంత బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ప్రతిరోజు కూడా ఇంత బెల్లం ముక్క నైవేద్యం పెడితే మీకు వచ్చేవన్నీ కూడా వస్తాయి, మీరు తీర్చేవన్నీ కూడా తీరుస్తారు. ఖచ్చితంగా గణపతిని ప్రతిరోజు ఇంత బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెట్టి మీరు ఆరాధన చేసినట్లయితే మీ కష్టాలన్నీ కూడా తొలగి మీరు ముందడుగు వేయటానికి తగినటువంటి సోర్సెస్ అన్నీ కూడా దొరుకుతాయి. అలాగే మీరు ఎవరి విషయాల్లో కలగజేసుకోకండి, ఎవరికి మధ్యవర్తిత్వం చేయకండి, ఎవరికి మాట ఇవ్వకండి. తొందరపడి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవి కూడా ఉండవు, కానీ తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. అనాలోచితంగా అప్పటికప్పుడు వచ్చినటువంటి నిర్ణయాలని పునరాలోచించుకుంటూ ఉండండి. కోర్టు సమస్యలు తీరుతాయి, భార్యాభర్తల సమస్యలు తీరుతాయి, ఆస్తి తగాదాలు తీరుతాయి. మీకు ఏదైనా వాహనాలు కానీ బంగారాలు కానీ ఏదైనా పోతే తిరిగి వస్తాయి కూడా. వీటన్నిటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మంచి యోగదాయకమైనటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకుని ఎవరితోనూ కూడా శత్రుత్వము కానీ విభేదాలు కానీ ఎవరితోనూ మాట పడ్డం కానీ చేసుకోకుండా మీ మీద మీరు జాగ్రత్త తీసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతూ లక్ష్మీ గణపతి హోమం ఎక్కువగా చేసుకున్నట్లయితే సిద్ధి అటు బుద్ధి రెండు కూడా ఏర్పడతాయి. అంటే వచ్చిన సొమ్ము రావటం కోసం లక్ష్మీదేవిని ఆరాధన చేస్తే అది నిలబడ్డం కోసం గణపతికి పూజ చేస్తాం. అలా లక్ష్మీ గణపతి హోమం చేసుకున్నట్లయితే మీకు సమస్త సమృద్ధి కలుగుతుంది, మీకు మంచి యోగదాయకంగా ఉంటుంది. మీరు ఈ సంవత్సరం 5 అనేటువంటి అంకెని బాగా అదృష్టం కలిసి వచ్చేటువంటి సంఖ్యగా మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా పుష్యరాగం కనుక మీరు 3 క్యారెట్లు కనుక పెట్టినట్లయితే మీకు యోగదాయకంగా ఉంటుంది. పుష్యరాగం 3 క్యారెట్లు మన దగ్గర మంచి స్టోన్స్ దొరుకుతాయి విత్ సర్టిఫైడ్వి. ఖచ్చితంగా మీరు వ్యవసాయ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, క్రీడా రంగంలో కానీ, కళారంగంలో కానీ అందరికీ కూడా మంచి యోగదాయకమైనటువంటి సమయం సద్వినియోగపరుచుకుని సర్వే జనా సుఖినో భవంతు, అందరికీ బాగుండాలని కోరుకుంటూ మీరు మరింత వృద్ధి చెందడం కోసం లక్ష్మీ గణపతి హోమం చేసుకుని తరించగలరని నమ్ముతూ శుభం భూయాత్. జై శ్రీరామ్. అప్పులు ఎక్కువగా ఉన్నాయా, రాబడి తక్కువగా ఉండి అప్పులు ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ప్రతిరోజు కూడా తెల్లటి పువ్వులతో లక్ష్మీదేవికి పూజ చేస్తూ కాస్త బెల్లము కాస్త పెసరపప్పు ఆవిడికి నైవేద్యం పెట్టండి. ప్రతిరోజు ఉదయం 7 లోపల పూజ చేయడం ప్రారంభం చేయండి. ఇంట్లో మగవాళ్ళు కనుక ఇలా చేస్తూ బయటికి వెళ్ళేటప్పుడు ఆ లక్ష్మీదేవికి దండం పెట్టుకుని వెళ్ళినట్లయితే మీకు సత్ఫలితాలు కలగడంతో పాటు అప్పుల బాధ తగ్గి రాబడి పెరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఇలా చేసి చూడండి, మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నవగ్రహాల యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలు. అదేంటంటే ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసిన వెంటనే నవగ్రహాల యొక్క స్తోత్రాలు ఉంటాయి, అవన్నీ కూడా ఒకసారి వరుసగా చదువుకుని సూర్యుడికి ఎదురుకుండా వెళ్ళి ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకుని ఆ నవగ్రహాలకి ఒకసారి దండం పెట్టుకున్నట్టుగా దండం పెట్టుకుని ఆ నీటిని కనుక తులసి మొక్కలో వదిలినట్లయితే మీకు నవగ్రహాల యొక్క అనుగ్రహం కలుగుతుంది. నవగ్రహాల బాధలు కొంతలో కొంత తీరుతాయి. చిన్న చిన్న విషయాలకే గొడవలు అవుతున్నాయా, మీ మాట ఎవరు పట్టించుకోవటం లేదా, మీతో ఎవరైనా సరే విభేదించి ముందు ఆ తర్వాత మీ మాటను అర్థం చేసుకుంటున్నారా, అయితే ఈ ఒక్క చిన్న పని చేయండి. అదేంటంటే ప్రతిరోజు కూడా ఉదయం లేచినప్పుడు 2 చేతులు తీసుకుని 2 చేతుల్లోనూ కూడా లక్ష్మీ సరస్వతి గౌరులని కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థితే గౌరీ ప్రాతరుత్థాయ పఠేత్ అని చెప్పి 2 చేతులు పెట్టి నమస్కారం చేసుకుని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకున్నట్లయితే మీ మాట చెల్లుతుంది, మీ యొక్క రోజంతా కూడా బాగుంటుంది. ఖచ్చితంగా ఇలా చేసినట్లయితే మీకు శుభయుక్తంగా ఉంటుంది. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఎవరైనా ఇంట్లోకి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చాక చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి, మనస్పర్ధలు అవుతున్నాయి అంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అలాంటి మనస్పర్ధలు అవ్వకుండా ఉండాలి అంటే చిన్న చిట్కా ఉంది. అదేంటంటే మీరు విప్పిన చెప్పులు సరిగ్గా విప్పారా లేదో ఒకసారి చూసుకోండి. బయట విప్పిన చెప్పులు గుమ్మం ముందు కాకుండా పక్కకి విప్పండి. అంతేకాదు
అవి అపసవ్యంగా ఉన్నా లేదా చెప్పులు తిరగబడినా మీరు ఇంట్లో వాళ్ళతో ఆ రోజు గొడవ పడతారు. కాబట్టి చెప్పులు సరిగ్గా విప్పి వాటిని సవ్యంగా స్టాండ్లో ఉంచేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాదు చెప్పులు ఎప్పుడు కూడా చేత్తో పట్టుకుని వాటిని ర్యాక్లో ఉంచిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కున్నప్పుడు ఇంట్లోకి వెళ్ళాలి. లేదంటే కాళ్ళతోనే విప్పి కాళ్ళతోనే ర్యాక్లో పెట్టి మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తప్పకుండా కాళ్ళు కడుక్కోండి. ఖచ్చితంగా మీకు వీటి నుంచి మార్పు అనేటువంటిది చూస్తారు. ఈ విధంగా చేసి ప్రతిరోజు కూడా రామనామ మంత్రాన్ని జపం చేయండి. బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా తద్వారా మీకు శుభం జరుగుతుంది.